Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. ఇది ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. సండే రోజు మా వారు వచ్చారు కదా, ఇంకా మండే ఒక రోజు రెస్ట్ తీసుకొని ఇంకా ట్యూస్డే రోజు అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. టెంపుల్ కి వెళ్ళేది ఉంది అని చెప్తే ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నాము. 8కి అయితే బయలుదేరుతున్నాము. పాప ఫ్రాక్ గుర్తుపట్టారా? షార్ట్ లో పెట్టాను కదా నేను, బటర్ఫ్లై ని స్టిక్ చేశాను స్టోన్స్ తో అని. శారీలోని బ్లౌజ్ పీస్ తో తన ఫ్రాక్ అయితే కుట్టించాను అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఆ శారీ కాస్ట్ ఎంతో కాదు, జస్ట్ 360 రూపీసే. మీకు లింక్ కావాలంటే కమ్యూనిటీలో నేనైతే పోస్ట్ చేసి ఉంచుతాను, మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నాము. మా పాపం నిద్రమోహంతోనే ఉంది. తనకి స్నానం చేపిస్తుంటే చాలా ఏడ్చింది పాప. మళ్ళీ స్నానం చేయకుండా గుడికి వెళ్ళకూడదు కదా, ఇంకా స్నానం చేపించి కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత మా మమ్మీ ఇంకా అప్పుడు ఊరుకుందన్నమాట. ఇంకా బైక్ పైన ఎక్కిన తర్వాత ఆపుతుంది తను ఆటోమేటిక్గా, ఎందుకంటే బైక్ పైన తిరగడం అంటే తనకు చాలా ఇష్టం. ఇంకా బైక్ పైన అయితే నేను ఎక్కువగా షూట్ చేయలేదు. భద్రాచలం వచ్చిన తర్వాత ఇదిగోండి భద్రాచలం బ్రిడ్జ్, ఇదే గోదావరి అయితే వచ్చింది చూడండి. ఇంకా ఎక్కువగా వర్షాలు పడితే ఇది మొత్తం బ్లాక్ అవుతుంది రోడ్ అయితే. మా పాప పడుకుంది, తనను పట్టుకున్నాను నేను వెనకాల. ఇంకా ఫోన్ ఇవ్వ అబ్బా నేను షూట్ చేసుకుంటాను అని చెప్పాను. మా వారికి మొబైల్ ఇచ్చన్నది. తిడుతున్నారన్నమాట, అవసరమా సాహసాలు చేయడం ఈ బ్రిడ్జ్ మీద, వీడియో తీయడం అవసరమా, తనని పట్టుకోవడమే ఎక్కువ నువ్వు, అది ఇది అని అంటున్నారు. పర్లేదు, మీకు చూపించాలని చెప్పి నా తాపత్రయం అన్నమాట. ఇదిగోండి మా ఊరు ముత్యాలమ్మ టెంపుల్ అన్నమాట. ఇది మా ఊరికైతే వచ్చేసాము. మా వారికి చాలా సిగ్గు అన్నమాట. ఇక్కడ అందరు చూస్తారు, వద్దు షూట్ చేయకు, అందరు చూస్తే నీకు ఫోన్ పిచ్చి అనుకుంటారు, ఊరికే ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది అని అనుకుంటారు అని అన్నారు. బట్ పర్లేదు, నేను చేసేదే ఆ వర్క్ కదా, గూగుల్లో కదా మన వర్క్ చేసేది, మరి అన్నీ క్యాప్చర్ చేయకపోతే ఎలా? అందుకే ఇంకా ఆయన ఏం చెప్పినా నేను వినిపించుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్డ్ అని చెప్పి అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వచ్చి రాగానే వాళ్ళ అక్క చూడండి వాళ్ళ చెల్లమ్మని ఎలా తీసుకుంటుందో, కానీ మా పాప వెళ్ళలేదు, చాలా ఏడ్చింది. 3 months తర్వాత వచ్చింది కదా, కొత్త చేస్తుంది. డైలీ చూస్తేనేమో వచ్చేదేమో, కానీ 3 monthsకి ఒకసారి అలా ఇంకా కనబడి వెళ్తాం కదా, అందుకే ఇంకా తనకు కూడా కొత్తగా ఉంటుంది కదా పాపం, అందుకే ఇంకా వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి. మా వారి దగ్గరికే వెళ్ళలేదు ఫస్ట్ వచ్చినప్పుడు, తర్వాత వెళ్తుంది బైక్ పైన రౌండ్స్ వేస్తే. ఇంకా వాళ్ళ దగ్గరికి కూడా వచ్చే డే అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ మా చిన్నక్కతోనైతే కాసేపు ముచ్చట్లు పెట్టేసిన తర్వాత మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పెద్ద బావ వాళ్ళది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకా శ్రావణంలో అయితే గృహప్రవేశం కూడా ఉంటుంది. మా వారు ఉన్నప్పుడు పెడితే అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఆయన లేకపోతే వెళ్ళడం కష్టమే అవుతుంది, మరి చూడాలి. ఇంకా పక్కన పాకేశారన్నమాట, అందులో ఉంటారన్నమాట ఇల్లు అయ్యే వరకు. అదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసేది ఒకటే బ్యాలెన్స్. ఇక్కడ మా ఫనీ అయితే మా వారు ఆపరేషన్ సింధూర్ అప్పుడు మంచిగా సేఫ్గా ఇంటికి వస్తే కోడిని బలిస్తా అని చెప్పి మొక్కుకున్నారన్నమాట అమ్మవారికి, ముత్యాలమ్మ తల్లికి. ఇంకా అందుకే ఆ కోడిని కూడా తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా, మాకు సెంటిమెంటల్ టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్, దుమ్ముగూడెంలో ఉన్న అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకొని కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా కోరిక ఉంటే ముడుపు కడితే నెరవేరుతుంది అని చెప్పి అందరి నమ్మకం అన్నమాట. చాలా వరకు నెరవేరుతాయి కూడా.
ఇంకా ప్రదక్షిణలు చేసిన తర్వాత కోడిని అయితే ఇక్కడ మొక్కుతున్నాం అన్నమాట, బలి ఇవ్వడానికి కోసం అని చెప్పి. అదైతే పాపం మా ఫనీ అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి, ఎవరు అడిగినా ఇవ్వలేదు, కానీ ఇంకా మా వారి కోసం అని చెప్పి అమ్మవారికి బలిస్తా అని చెప్పి మొక్కుకున్నాడంట. వద్దులే నాన్న వేరే కోడిని తీసుకుందాం అని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్పినా కూడా వినలేదు. లేదు బాబాయ్ నేను మొక్కాను అమ్మవారికి, అదే ఇద్దాం అని చెప్పి అయితే తీసుకొచ్చాడు. పాపం బాధ అనిపించింది, అది ఊరికే పాపం ఆయన దగ్గర పెంచుకున్నాడు కదా ఎంతో ఇష్టంగా, ఇంకా అది బలిచ్చేసరికి కొంచెం బాధ అనిపించింది. ఇంకా తర్వాత గుళ్ళో ఉప్పలకి అయితే వెళ్ళి మా పాప పేరు మీద కొన్ని డబ్బులు అయితే రాపించామన్నమాట, హుండీలో కూడా వేసాము. ఇంకా ఇక్కడ లైన్లో అయితే నిల్చున్నాము. ఇంకా ఇక్కడ పంతులు గారితో గోత్రనామాలు చెప్పి అర్చన అయితే చేపించేసుకొని అమ్మవారిని అయితే మొక్కుకున్నాం. మీరు కూడా మొక్కుకోండి, క్యాప్చర్ చేశాను నేను, ఏమనట్లేదు అక్కడ, అందుకే ఇంకా క్యాప్చర్ చేశాను. మీరు కూడా మొక్కుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు, చూడని వాళ్ళు, ఇంకా ఎవరెవరైతే ఏ బాధల్లో ఉన్నారో అందరి బాధలు తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడైతే మేము కాసేపు టెంపుల్లో కూర్చొని పులిహోర అయితే తింటున్నాము. పులిహోర ప్రసాదం మా అయ్యగారు ఇచ్చారనమాట. కాసేపు కూర్చోవాలి కదా టెంపుల్లో అని చెప్పి కూర్చొని తినేస్తున్నాము. తర్వాత అక్కడ నిత్య అన్నదానం పెడుతూ ఉంటారు, ఇంకా అక్కడ కూడా తిందామని చెప్పి వెళ్ళి పులిహోర ఇంకా పరమన్నం అయితే తినేసి ఇంకా మళ్ళీ ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే మా వారు చూడండి అసలు, ఎందుకు ఇప్పుడు వీడియో అవసరమా ఫుల్గా ఎండ కొడుతుంది ఆ రోజు. ఇంకా మా పాప ఏడుస్తుంది, ఎందుకు తీయకు అని చెప్పారు, ఇంకా అయినా కూడా నేను వినలేదు, తీస్తూనే ఉన్నాను. ఇక్కడ హనుమాన్ దగ్గర కూడా వెళ్ళి అక్క నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంత కాళ్ళు కాలుతున్నాయంటే అక్కడ టైల్స్ అన్నమాట, ఇంకా ఘోరంగా కాలుతున్నాయి కాళ్ళు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసరికి అయితే 1 o'clock అట్లా అయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ తినేసరికి అయితే 3 o'clock అయింది. ఇంకా నాటుకోడి కర్రీ, బగారా రైస్ నేను చేశాను, కర్రీ ఏమో అక్క చేసింది. అక్క తినది ఈరోజు ట్యూస్డే కాబట్టి తనకి పప్పు చేసుకుంది. ఇంకా హడావుడిగా చేసినప్పుడే చాలా బాగా కుదురుతాయి కదా వంటలు, చాలా టేస్టీగా ఉండే. ఇంకా మేమైతే ఫుల్గా కుమ్మేసి కాసేపు అయితే నాప్ వేసాము. ఇంకా మా పాప ఇంకా అమ్ము వాళ్ళ అక్క చెల్లెలు చూడండి ఎలా ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ మా పాప ఏమో మొత్తం దాన్ని తూడ్చేస్తుంది, అమ్ము ఏమో ముగ్గులు వేస్తూ ఉంది. ఇంకా కాసేపు ఆడుకున్నాము. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఫిష్ ఎగ్ ఫ్రై, ఇంకా ఫిష్ పులుసు అన్నమాట. ఫిష్ పులుసు అక్క చేసింది, ఫిష్ ఫ్రై నేనైతే చేశాను. ఇలా అయితే ఒక రోజు అయితే గడిచిపోయింది అన్నమాట మా ఇంట్లో, మా అత్తగారింట్లో. వీడియో అయితే ఇంతే అన్నమాట. ఓకే మరి బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.